కనీస పరిజ్ఞానం లేదు. 100కి 15 మందికే ఉపాధికి పనికొస్తారని చెప్పాను. నేను అవమానించాలని చెప్పట్లా, ఆవేదనతో చెప్తున్నాను. లక్షలాది కుటుంబాల భవిష్యత్తుని నాశనం చేస్తున్న విద్యా ప్రమాణాలను పెంచకపోవడం చేత, ఉత్పత్తి పరీక్షలు పెట్టడం చేత, కాపీ కొట్టి బట్టి పెట్టి విషయం అర్థం కాకుండా, దాన్ని ఉపయోగించే జ్ఞానం లేకుండా, నైపుణ్యం పెరగకుండా, సమాజంలో సంపద సృష్టికి పనికి రాకుండా పనికిరాని విద్యనిచ్చి తల్లిదండ్రుల ఆశల్ని, పిల్లల ఆశల్ని మనం బూడిద పాలు చేస్తున్నాం. చాలా తేలిగ్గా చేయగలం, డబ్బక్కర్లే, ₹1 అదనంగా ఖర్చు పెట్టక్కర్లే. పరీక్షల పద్ధతులను మార్చండి. చైనా 20 ఏళ్ళలో చేసినట్టుగా ప్రపంచ విద్యా సంస్థల్ని ఇక్కడికి రప్పించండి, అడ్డు తొలగించండి. ఆ దేశాల నుంచి నిపుణులను తీసుకురండి, ఆ పద్ధతుల్ని పాటించండి. ఇవి ఏమవుతోంది? 18 లక్షల మంది ఉన్నత విద్య కోసం మన దేశస్తులు ఇతర దేశాల్లో చదువుకుంటున్నారు, పడిగాపులు కాస్తున్నారు. వాడు వీసా ఇస్తాడో లేదో తెలియదు, విమానాశ్రయం దగ్గర వెనక్కి పంపిస్తాడో లేదో తెలియదు. అక్కడ మనల్ని మరి జాతి వివక్షతనో మరో కారణంగా మనం అవమానిస్తారో లేదో తెలియదు. మన పిల్లలు ఎలా బతుకుతున్నారో తెలియదు, బిక్కుబిక్కుమంటూ. సగటున $30,000 ఖర్చు అవుతుంది సంవత్సరానికి. 30,000 నేను చాలా తక్కువ చెప్తున్నాను మర్యాదగా. ఆ కాలేజీకి ఫీ కట్టాలి, అక్కడ ఉండాలి, తినాలి. $30,000 లెక్కేసుకుంటే 18 లక్షల మందికి $54 బిలియన్ ఈ దేశం నుంచి డబ్బులు మనం ఇవ్వాల్సి వస్తుంది. అంటే చదువు మీద ఉన్న మమకారం అలాంటిది. డాలర్ ఏమో అదే పనిగా పెరిగిపోతుంది, ₹85. ఇప్పుడు 85 లేటెస్ట్. నిజం చెప్పాలంటే బహుశా $60-70 బిలియన్ దాటి ఉంటుంది. ఎందుకంటే $30,000 మీకు విద్య కోసం ట్యూషన్ ఫీ, అక్కడ లాడ్జ్ అండ్ బోర్డింగ్ సాధ్యం కాదు. ఇంతంత ఖర్చు పెడుతున్నారు. ఎందుకని? అక్కడన్నా విద్య అందుతుందేమో, అక్కడన్నా నైపుణ్యం అందుతుందేమో అని. ఇంతమంది అక్కడ ఎగబడేసరికి అక్కడ మంచి విద్యా సంస్థల్లో విద్య అందుతున్నా కూడా చాలా దొంగ విద్యా సంస్థలు అక్కడే వస్తున్నాయి, కేవలం భారతీయులను మోసం చేయడం కోసం అని చెప్పాను. ఎందుకు భారతీయ విద్యార్థులు ఇంత అగచాట్లు పడాలి? ఈ దేశంలో పుట్టిన పాపానికి ఎందుకు ఇంత కన్నీళ్లు కార్చాలి? తెలివితేటలు వికసించే విద్య ఎందుకు మనం ఇవ్వలేం? ఎన్ని కాలేజీలు పెట్టాం, ఎన్ని భవనాలు నిర్మించాం కాదు. విద్య అంటే మనకి ఏఐసిటి వారిని అడిగితే, లేకపోతే మెడికల్ కౌన్సిల్ వారిని అడిగితే మొత్తం ఎన్ని వేల చదరపు అడుగులు నిర్మించావు, ఎన్ని ఎకరాల స్థలం ఉన్నది, ఆ క్లాస్ రూమ్ పొడిగంత, వెడల్పెంత, ఇవన్నీ తప్ప విద్య ఏమంతుతోంది? బుద్ధి వికసిస్తోందా? జ్ఞానం పెరుగుతోందా? నైపుణ్యం అందుతోందా? ఇది అసలు మనకు చర్చే లేదు.